ఊర్ధ్వ పుండ్రధారణ శాస్త్ర ప్రకారం ఎలా చెయ్యాలి? రోజూ స్నానం చేశాక శుచిగా వస్త్రధారణ చేసి భగవంతుని సన్నిధిలో ఆసీనులై ముఖాన ఇతర శరీర భాగాల్లోనూ తెల్ల నిలువ బొట్టు వాటి మధ్యలో ఎర్రని శ్రీ చూర్ణం ధరించడాన్ని శాస్త్రం విధిస్తున్నది. ఈ ఊర్ధ్వ పుండ్రధారణ ప్రాశస్త్యం నియమాలు కాత్యాయనోపనిషత్తులోనూ వరాహోపనిషత్తులోనూ వివరించబడి ఉన్నాయి. బ్రహ్మ కాత్యాయనుడికి ఉపదేశించిన ఉపనిషత్తులో ఇలా తెలుపబడింది. భగవానుడే శ్వేత మృత్తికా స్వరూపుడై ఉన్న శ్రీరంగం మొదలైన విష్ణు క్షేత్రాల్లో లభించే శ్వేత మృత్తిక తెల్లని మన్ను ను తెచ్చి ఆ తిరుమణిని ప్రణవాన్ని ఉచ్చరిస్తూ శుద్ధ జలంతో అరగదీయాలి. కేశవాది విభవ నామాలను ఉచ్చరిస్తూ ప్రతిదినం ఊర్ధ్వపుండాన్ని ధరించాలి. నాసిక నుంచి ముఖంపై కేశాల వరకు ఉన్నదిగాను నిలిచి ఉండే విష్ణువు 2 పాదాల వంటి రూపాన్ని కలిగినది గాను నిలువు బొట్టు పెట్టుకోవాలి. శ్రీ పాదాలనే వృక్షానికి మూలం పాదం గా 1 అంగుళం మేరకు ఉండాలి. దాని నుంచి పుట్టే 2 శాఖల మధ్య 1 అంగుళం అంతరం ఉండాలి. అది శ్రీదేవిని నిలిపే హరిద్రాచూర్ణం హరిని ఆశపడేటట్లు చేసేది ధరించడానికి ఉన్నది. సూర్యుని వంటి వర్ణాన్ని కలిగిన ఆ శ్రీ చూర్ణాన్ని బిల్వఫలంలో ఎండిన మారేడు కాయ ఉంచుకొని శ్రీ బీజ మంత్రాన్ని చెబుతూ నీటితో కలిపి సన్నని రేఖలు జీవాత్మ పరమాత్మలకు అది దేవతలు. ఇక వరహస్వామి సనత్కుమారుడికి చెప్పిన ఉపనిషత్తులో ఊర్ధ్వపుండ్రాలు 12 శరీరంలో ఎక్కడెక్కడ ధరించాలో చెప్పబడింది. లలాటం నుదురు నాభి వక్షం కంఠం ముందు భాగం నాభికి కుడివైపు కుడి భుజం కుడి బాహువు నాభికి ఎడమవైపు ఎడమ భుజం ఎడమ బాహువు నడుము వెనుక కంఠం వెనక మిగిలిన దాన్ని శిరస్సుపైన ధరించాలి. ఈ విధంగా సుషుమ్నా నాడిని అనుసరించి ద్వాదశోర్ధ్వ పుండ్రాలు ధరించేవారు ముక్తి పదాన్ని పొందుతారు.